ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు అంతర్గత బహిర్గత ఆదాలు అనగానేమి, మరి అంతర్గత బహిర్గత ఆదాలు అనగానేమి అనే అంశం నుంచి నేర్చుకుందాం. యాక్చువల్గా ఆదాలు అనేటువంటిది వ్యవస్థకు లభించేటువంటి కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఏంటిదంటే చిన్న సంస్థలు పొందలేనటువంటి ఆదాలను పెద్ద సంస్థలు పొందగలుగుతాయి. ఏ విధంగా పొందగలుగుతాయి అంటే వాటిని అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు అని రెండు రకాలుగా ఆల్ఫ్రెడ్ మార్షల్ వివరించడం జరిగింది. ఒక సంస్థ, ఒక చిన్న సంస్థ ఉత్పత్తి సంస్థ పెద్ద ఉత్పత్తి సంస్థగా మారినప్పుడు అది కొన్ని రకాలైనటువంటి ఆదాలను పొందుతుంది. వాటిని అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు అని రెండు రకాలుగా విభజించవచ్చు అని చెప్పి ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. దాని లోపల మన అంతర్గత ఆదాలు ఏంటివి, బహిర్గత ఆదాలు ఏంటివి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా అంతర్గత ఆదాలు. అంతర్గత ఆదాల లోపల మొట్టమొదటి సాంకేతిక పరమైనటువంటి ఆదాలు. ఈ సాంకేతిక ఆదాల లోపల ముఖ్యంగా చూసినట్టయితే చిన్న సంస్థలు పెద్ద పెద్ద టెక్నాలజీని, యంత్ర పరికరాలను ఉపయోగించి ఉత్పత్తిని పెంచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండవు. అదే పెద్ద సంస్థగా ఎప్పుడైతే మారుతుందో దానికి కావలసినంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద టెక్నాలజీని మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా యంత్ర పరికరాలను, సామాగ్రిని మరియు ఉత్పత్తి పద్ధతులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఉత్పత్తిని పెంచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేయడం జరుగుతుందో ఉత్పత్తి పెరుగుతుంది. తక్కువ సమయం లోపల ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు సాంకేతిక పరిజ్ఞానంతో. మరి అది చిన్న సంస్థలకు సాధ్యం కాదు. కేవలం పెద్ద సంస్థలు మాత్రమే సాంకేతిక పద్ధతులను ఉపయోగించి వస్తు ఉత్పత్తిని గణనీయంగా చేయగలుగుతాయి. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది తక్కువ కాలంలో. దాంతో ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో వస్తువు యొక్క ధర కూడా తగ్గుతుంది. వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో మార్కెట్లో దాని యొక్క ధర తగ్గుతుంది. ఎందుకంటే ఒక ఉత్పత్తిదారునికి ఒక వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు అయినప్పుడు ఆ ఉత్పత్తిదారుడు దీన్ని మార్కెట్లో 15 రూపాయలకు అమ్ముతాడు. అట్లా కాకుండా వస్తువు ఉత్పత్తి చేయడానికి 15 రూపాయలు అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 20 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఉత్పత్తి ఖర్చు ఎంత తగ్గితే దాని వస్తువు యొక్క ధర అంత తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యము పెద్ద పెద్ద సంస్థలకు ఉంటుంది. దాంతో ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, వస్తువు యొక్క ధర తగ్గడం వల్ల ఎక్కువ లాభాలు పెరగడం జరుగుతుంది. ఇదేంటిది సాంకేతిక పరమైనటువంటి ఆదాలు. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే నిర్వహణ ఆదాలు. రెండవది నిర్వహణ ఆదాలు. ఈ పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఉత్పత్తి ప్రక్రియనంతా కూడా వివిధ యూనిట్లుగా విభజిస్తాయి. ఒక్కొక్క యూనిట్కు ఒక్కొక్క మేనేజర్ను అపాయింట్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరి మంచిగా సాంకేతిక నైపుణ్యంతో పని చేయగలిగేటువంటి మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ జీతాన్ని ఆర్జించడం జరుగుతుంది. అంటే ఎక్కువ జీతాన్ని ఇచ్చి కూడా సామర్థ్యం కలిగినటువంటి మేనేజర్స్ని ఎప్పుడైతే అపాయింట్ చేసుకుంటారో అప్పుడు నిర్వహణ అనేటువంటిది సులభంగా ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు పెరగడం జరుగుతుంది. సో మొత్తం ఉత్పత్తి వ్యవస్థనంతా వివిధ పార్ట్లుగా విభజించి ఆ వివిధ పార్ట్ల లోపల పనిచేయడానికి వివిధ రకాలైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులను మరియు వాళ్ళ మీద పర్యవేక్షణ చేయడానికి సామర్థ్యం ఉన్నటువంటి మేనేజర్లను అపాయింట్ చేసి ఉత్పత్తి ప్రక్రియను కొనసాగించే సామర్థ్యము కేవలము పెద్ద సంస్థలకు మాత్రమే ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల ఉత్పత్తి సమర్థవంతంగా అవుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, దాంతో లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్న సంస్థలకు సాధ్యం కాని పని. కాబట్టి ఇవి నిర్వహణ సంబంధమైనటువంటి కొన్ని ఆదాలను పొందగలుగుతాయి. నెక్స్ట్ మార్కెటింగ్ ఆదాలు. మార్కెటింగ్ ఆదాలు అనగా
పదార్థాలను సమకూర్చుకోవాలనుకున్నా, ఒకే సమయం లోపల ఎక్కువ మొత్తం లోపల ముడి పదార్థాలను కొనగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరియు ఒకే సమయం లోపల ఎక్కువ వస్తువులను, ఎక్కువ పరిమాణం లోపల వస్తువులను ఎగుమతి దిగుమతి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది చిన్న సంస్థలకు సాధ్యం కాదు. అట్లా ఒకే సమయం లోపల ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల, ఎక్కువ వస్తువులను ఎగుమతి దిగుమతి చేయడం వల్ల రవాణా ఖర్చులు అనేటువంటివి మిగులుతాయి. దాంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, వస్తువు యొక్క ధర తగ్గుతుంది. కాబట్టి మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఆధారం. మరి ఇప్పుడు మార్కెటింగ్ లోపల మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ అంటున్నాం. అంటే చిన్న సంస్థలకు అది సాధ్యం కాదు. పెద్ద సంస్థలు ఏం చేస్తారు, తమ ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడానికి ఏం చేస్తారంటే మంచిగా, అంటే ఉత్పత్తిని పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రాఫిట్ని పెంచుకోవడానికి రకరకాల ఉద్యోగులను సేల్స్ బాయ్స్గా, సేల్స్ గర్ల్స్గా అపాయింట్ చేసుకొని వాళ్ళకి మంచి జీతాలను ఇచ్చి ఉత్పత్తిని పెంచుకునేటువంటి, సేల్స్ పెంచుకోవడం, అమ్మకాలు పెంచుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దానివల్ల కూడా లాభాలు పెరుగుతాయి. అది చిన్న సంస్థలకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇది మార్కెటింగ్ సంబంధమైనటువంటి ఆదాలు. అండ్ ఇంకా నెక్స్ట్ విత్తపరమైనటువంటి ఆదాలు అంటాం. విత్తపరమైనటువంటి ఆదాలు అనగా ఎట్లా అంటే, ఇప్పుడు పెద్ద సంస్థలు ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు రకరకాల బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కానీ ఏవైనా కూడా ఒక సంస్థకు సెక్యూరిటీని కలిగి ఉంది, ఆర్థిక పరమైనటువంటి సెక్యూరిటీ ఉంది అంటేనే అవి అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి పెద్ద సంస్థలు ఈజీగా అప్పులను పొందగలుగుతున్నాయి. కావాల్సినటువంటి ఫైనాన్స్ సదుపాయాన్ని అవి ఈజీగా పొందగలుగుతున్నాయి. రకరకాల రంగాల లోపల ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతున్నాయి. ఉత్పత్తి విలువలను కూడా పెంచుకోగలుగుతున్నాయి. అదే చిన్న సంస్థలకు ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి చిన్న సంస్థలను నమ్మి అప్పులు ఇవ్వడానికి ప్రభుత్వము ముందుకు రావడం లేదు, ఫైనాన్స్ కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది అన్నమాట. నెక్స్ట్ ఇంకా విత్తపరమైనటువంటి ఆదాయాలే కాకుండా సంక్షేమపరమైనటువంటి ఆదాయాలు కూడా ఉంటాయి. సంక్షేమ ఆదాయాలు అని అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సంస్థల లోపల కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. వేల మంది ఉద్యోగులు పనిచేయడం వల్ల ఏం చేస్తుందంటే, పెద్ద సంస్థలకు కావాల్సినటువంటి విత్తం అంతా ఉంటుంది, కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి అవి ఏం చేస్తారు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకు కావాల్సినటువంటి సేవలను అందించగలుగుతాయి. ఏది అనంటే, ఫ్రీగా వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి విద్యాపరమైనటువంటి సదుపాయాలను కల్పించడము, ఫ్రీగా వైద్య సదుపాయాలను కల్పించడము, ఉండడానికి కావాల్సినటువంటి ఫ్రీ హౌసింగ్ సదుపాయాలను కల్పించడం. ఇవి చిన్న సంస్థలు చేయగలుగుతాయా? చేయలేవు. పెద్ద పెద్ద సంస్థలు అయితే మాత్రమే అందులో పనిచేసేటువంటి వ్యక్తులకు, శ్రామికులకు కావాల్సినటువంటి సదుపాయాలను, వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని సంరక్షణ చర్యలను తీసుకోగలుగుతాయి. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సామర్థ్యం ఉన్నటువంటి శ్రామికులు ముందుకు వస్తారు పనిచేయడానికి. వాళ్ళ యొక్క అవసరాలు తీరుతున్నాయి కాబట్టి పనిచేసేటువంటి శ్రామికులు కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే, చాలా వాళ్ళు ఏం చేయాలంటే సామర్థ్యంతో పని చేయగలుగుతారు, సంతోషంగా ఆసక్తితో పని చేయగలుగుతారు. కాబట్టి దాంతో సేల్స్ పెరగడానికి ఎక్కువ అవకాశం, ప్రొడక్షన్ పెరుగుతుంది, దాంతో అమ్మకాలు పెరుగుతాయి, లాభాలు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అట్లాగే ఈ పెద్ద పెద్ద సంస్థలు ఎట్లా ఉంటుంది అని అంటే, 2-3 రకాల ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఎట్లా అంటే, ఏదో ఒక ఉత్పత్తి యూనిట్ పైనే ఆధారపడకుండా 2-3 రంగాల మీద పెట్టుబడి పెట్టి 2-3 రకాల ఇండస్ట్రీలను కెపాసిటీ ఉంటుంది, వీటికి సామర్థ్యం ఉంటుంది, మెయింటైన్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఎట్లా అంటే, ఒక దాంట్లో వచ్చినటువంటి నష్టాన్ని ఇంకో దాంట్లో వచ్చినటువంటి లాభంతో వాళ్ళు సరిపోల్చుకుంటారు. మరి చిన్న తరహా సంస్థలు అయితే ఒక దగ్గర నష్టం వచ్చిందంటే ఖచ్చితంగా అవి కాయలు పడిపోవడం, మూసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పెద్ద పెద్ద సంస్థలు అనేటువంటివి మళ్ళా ఈ జైంట్ ప్రొడక్ట్స్ విషయంలో వల్ల అనుబంధ పరిశ్రమలు అంటారు. ఎట్లా అనంటే, ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ ఉంది. చక్కెర ఫ్యాక్టరీ నుంచి చక్కెరను తయారు చేసేటప్పుడు మొలాసిస్ అనేటువంటి ద్రావకం వస్తుంది. అంటే ఇక్కడ ఒక వస్తువును ఉత్పత్తి చేసి షుగర్ కేన్ నుంచి, అంటే చెరకు నుంచి చక్కెరను ఉత్పత్తి చేసేటప్పుడు చక్కెరతో పాటు మొలాసెస్ అనేటువంటి ద్రావకం కూడా వస్తుంది. అంటే
అంటే ఇక్కడ 2 రకాల వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. వీటిని అనుబంధ పరిశ్రమలు అంటారు. ఇప్పుడు అట్లాగే అని అంటాం మనం. ఇప్పుడు ఫర్ అండ్ అంటే మీట్, మాంసము మరియు ఉండికి సంబంధించినటువంటి పరిశ్రమలు. ఇప్పుడు గొర్రెల నుంచి మాంసం వస్తుంది, దాని నుంచి వెళ్ళి ఉండి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ అనుబంధ పరిశ్రమలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ను ఈ పెద్ద తరహా సంస్థలు మాత్రమే స్థాపించగల కెపాసిటీని, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి ఎటువంటి నష్టం వచ్చినా, ఒక పరిశ్రమలో వచ్చిన నష్టాన్ని ఇంకొక పరిశ్రమలో వచ్చినటువంటి లాభంతో అవి సమచూసుకుంటాయి. అదే చిన్న తరహా పరిశ్రమలకు అటువంటి సామర్థ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఇది కూడా ఒకటి. నెక్స్ట్, ఈ సంక్షేమమైనటువంటివే కాకుండా ఇంకొకటి ఏంటంటే నష్ట భయాన్ని భరించేటువంటి ఆదాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పినాం అనమాట. ఒక రంగం పైన కాకుండా అనేక రంగాల పైన ఉత్పత్తి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం వీటికి ఉంటుంది. కాబట్టి ఒక 10 పరిశ్రమలను ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్నాయంటే ఒక 2 పరిశ్రమలు నష్టపోయినా మిగతా 8 పరిశ్రమల్లో వచ్చినటువంటి లాభాలతోటి అవి సంచూసుకుంటాయి. అట్లే కాకుండా ఇవి పెద్ద మొత్తం లోపల ఫైనాన్స్ను పొందుతున్నాయి, బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి కానీ. అప్పుడు అవి ఏం చేస్తుంటాయి అని అంటే వాటికి సంబంధించినటువంటి బీమాను కూడా పొందుతాయి. ఆ సంస్థల నుంచి పెద్ద మొత్తం లోపల బీమాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టాన్ని భరించగలిగేటువంటి సామర్థ్యము వేటికి ఉంటుంది? పెద్ద సంస్థలకు మాత్రమే ఉంటుంది. చిన్న సంస్థలకు నష్టాన్ని భరించేటువంటి సామర్థ్యం ఉండదు. చివరగా పరిశోధన సంబంధితమైనటువంటివి. పరిశోధన సంబంధిత ఆదాలు అనంటే ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటుంటాము. అంటే ప్రతి సంవత్సరము ఎంతో కొంత పెట్టుబడిని ఈ పరిశోధన పైన పెట్టకపోతే కొత్త కొత్త టెక్నిక్స్ను, కొత్త కొత్త పద్ధతులను, కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి పెద్ద పరిశ్రమలు ఏం చేస్తాయనంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ, కొత్తగా మార్కెట్లోకి ఏ సిస్టమ్ వస్తుంది, ఏ టెక్నికల్ గూడ్స్ వస్తున్నాయి, ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వస్తున్నాయి, విదేశాల లోపల ఎటువంటి టెక్నాలజీని వాడుతున్నారు, వాటన్నింటినీ ఈజీగా అడాప్ట్ చేసుకొని వీటి పరిశ్రమల లోపల ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి. చేయాలి అనంటే పరిశోధన మరియు ఆవిష్కరణల పైన కొంత డబ్బును ఖర్చు పెట్టే కెపాసిటీని కలిగి ఉండాలి. కాబట్టి అది చిన్న సంస్థలకు సాధ్యమవుతుందా? కాదు. పెద్ద సంస్థలు మాత్రమే ఈ పరిశోధన, ఆవిష్కరణ అనేటువంటి అంశాలపైన పెట్టుబడి పెట్టగలిగేటువంటి ఆర్థిక స్తోమతను కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పుడు పెట్టుబడి పరిశోధన పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ పడతాయో అంత కొత్తగా కొత్త కొత్త పద్ధతులను అవి అడాప్ట్ చేసుకోగలుగుతాయి. ఆ పద్ధతులతోటి ఉత్పత్తి సామర్థ్యాన్ని అవి పెంచుకోగలుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటివి? అంతర్గత ఆదాలు. సాంకేతిక ఆదాలు, నిర్వహణ ఆదాలు, మార్కెటింగ్ ఆదాలు. నెక్స్ట్ విత్తపరమైన ఆదాలు, సంక్షేమ ఆదాలు, నష్టభయాన్ని భరించే ఆదాలు, చివరగా పరిశోధన, ఆవిష్కరణ ఆదాలు. ఇవన్నీ కూడా ఒక సంస్థ తన అంతర్గతంగా పొందేటువంటిది, సంస్థ లోపలనే అంతర్గతంగా పొందేటువంటి ఆదాలు అన్నమాట. ఇప్పుడు బహిర్గత ఆదాలు అనంటే సంస్థ యొక్క వెలుపల నుంచి ఏ విధంగా అనంటే రకరకాల పరిశ్రమలన్నీ ఏదో ఒక ప్రదేశం లోపల కేంద్రీకృతమై ఉండడం వల్ల, ఒకే ప్రదేశం లోపల రకరకాల ఇండస్ట్రీస్ అన్ని కేంద్రీకృతమై ఉండడం వల్ల అవి కొన్ని రకాల ఆదాలను పొందుతున్నాయి. వాటిని మనం ఏమంటామంటే బహిర్గత ఆదాలు అంటాం అన్నమాట. ఇది ఎట్లా చూసుకున్నట్టయితే ఈ బహిర్గత ఆదాల లోపల ముఖ్యంగా ఇప్పుడు ఈ రవాణా, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా అంటే కేంద్రీకరణ ఆదాలు. ఫస్ట్ మనం కేంద్రీకరణ ఆదాల లోపల ముఖ్యంగా ఏంటి అని అంటే ఇప్పుడు కొన్ని రకాల పరిశ్రమలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నాయి, ఒకే ప్రాంతంలో, ఒకే పట్టణం లోపల కేంద్రీకృతమై ఉండడం వల్ల వాటికి సంబంధించినటువంటి రవాణా ఖర్చులు మిగులుతాయి. శ్రామికులు, సామర్థ్యం ఉన్నటువంటి శ్రామికులు దొరుకుతారు. మరి ముడి పదార్థాల సప్లై కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా, ట్రాన్స్పోర్ట్, రోడ్డు, మార్కెటింగ్ మరియు విద్యుత్తు ఇవన్నీ కూడా ఆదా అవుతాయి అన్నమాట. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుబాటులో ఉండేటువంటి పరిశ్రమలు ఇప్పుడు ఎట్లాగానంటే ఒక ప్రదేశం లోపల పత్తిని సేకరించే పరిశ్రమ ఉంది, అదే ప్లేస్ లోపల ప్రత్తి నుంచి దారాన్ని తయారు చేసే పరిశ్రమ ఉంది,
అదే ప్లేస్ లోపల దారాల నుంచి వస్త్రాలను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇట్లా ఈ 3 రకాల పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నాయి అనుకోండి, వాటికి ఏమైతుంది? మార్కెటింగ్ ఈజీ, ట్రాన్స్పోర్ట్ ఈజీ, శ్రామికులు అవైలబుల్గా ఉంటారు, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ధరల యొక్క విధానం ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇవి అంతర్గత ఆదాలు అంటాం అన్నమాట. నెక్స్ట్ సమాచార ఆదాలు. ఒక దేశంలో ఒక పరిశ్రమ, ఇంకో దేశంలో ఇంకో పరిశ్రమ, ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఇట్లా ఉండడం వల్ల ఏమైతుంది? సమాచారం అనేది ఈజీగా వస్తుందా? ఒక పరిశ్రమ నుంచి రాదు. ఇవన్నీ ఒకే చోట కేంద్రీకృతం ఉండడం వల్ల అప్డేట్ న్యూస్, ఎప్పుడు ఏ వస్తువు యొక్క ధర ఎంత ఉంది, ఏ ముడి పదార్థం యొక్క ధర ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎగుమతి దిగుమతుల ఛార్జెస్ ఎంత ఉంది, మార్కెట్ లోపల లేబర్స్ యొక్క వేజెస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి ఈజీగా పాస్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైన ఆదాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రత్యేకీకరణ ఆదాలు. ప్రత్యేకీకరణ ఆదాలు అంటే ఇక్కడ వినండి, ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మొత్తం సంస్థను కొన్ని పార్ట్స్గా విభజించి ఏ శ్రామికునికి ఆ వర్క్ లోపల సామర్థ్యం ఉందో ఆ పనిని అప్పచెప్పడాన్ని శ్రమ విభజన అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనిని నైపుణ్యంతో చేయగలుగుతాడు, ఆ వ్యక్తిలో ఉన్న నైపుణ్యానికి అనుగుణమైనటువంటి పనిని మనం అప్పచెప్తాం, దాన్ని శ్రమ విభజన అంటే రకరకాల పనులను నైపుణ్యం ఉన్నటువంటి శ్రామికుల వద్ద విభజించినట్టయితే దాన్ని ఏమంటాము? శ్రమ విభజన అంటాం. సో మరి ఈ శ్రమ విభజనను అనుగుణంగా ఉత్పత్తిని కొనసాగించినట్టయితే ప్రత్యేకీకరణ అంటే ఒక వ్యక్తి ఒక పనిని సామర్థ్యంతో చేయగలడు, ఇతడు నిర్వహణ సామర్థ్యాన్ని చేయగలడు, ఇతడు శారీరక సామర్థ్యాన్ని చేయగలడు, ఇతడు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని చేయగలడు. అటువంటి వ్యక్తులకి ఆ పనిని చెప్పినట్టయితే ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. ఎవరికి ఏ రంగం లోపల సామర్థ్యం ఉంటుందో ఆ రంగాన్ని విభజించినట్టయితే, ఆ రంగాన్ని అప్పచెప్పినట్టయితే ఉత్పత్తి విలువలు అనేటువంటిది పెరుగుతుంది. దీన్ని శ్రమ విభజన ప్రత్యేకీకరణ అంటాం అన్నమాట. సో ఇది చిన్న సంస్థల లోపల సాధ్యం కాదు, పెద్ద సంస్థల లోపల మాత్రమే ఈ శ్రమ విభజనకు మరియు ప్రత్యేకీకరణకు సామర్థ్యం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట, సాధ్యం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే బహిర్గత ఆదాలు. బహిర్గత ఆదాల కిందికి ఏమేమి వస్తాయి? కేంద్రీకరణ ఆదాలు, సమాచార సంబంధిత ఆదాలు, ప్రత్యేకీకరణ ఆదాలు. ఈ 3 బహిర్గత ఆదాలు. ఓకే, ఇది కొన్నిసార్లు 10 మార్కులకు ఇవ్వచ్చు ఈ ప్రశ్న, కొన్నిసార్లు 5 మార్కులకు కూడా ఇవ్వచ్చు. అంతర్గత బహిర్గత ఆదాలను వివరించండి అని అడగడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, రేపు మరో ప్రశ్నను మనం డిస్కస్ చేసుకుందాం.